హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు గతంలో తన దగ్గర మేనేజర్గా పనిచేసినటువంటి నరసయ్య భార్యకు హార్ట్ ఆపరేషన్కి సంబంధించినటువంటి హెల్ప్ చేశారు, డబ్బులు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఒక మేకప్ ఆర్టిస్ట్ శివనాథ్ అనే వ్యక్తి కూడా దాదాపు 10 లక్షల రూపాయలు ఆయన కోసం ఖర్చు చేశారనేది పెద్ద ఎత్తున మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. దానిపై నేను కూడా వీడియో చేయడం జరిగింది. చిరంజీవి గారు ఎన్ని గుప్త దానాలు చేశారు, ఎవరెవరికి సహాయాలు చేశారు, అసలు బయటకు వచ్చినవన్నీ బయటకు రానివి ఎన్నో ఉన్నాయనే విషయంపైన నేను వీడియో చేయడం జరిగింది. అయితే ఈ వీడియో కింద ఒక ఇద్దరు ముగ్గురు ఒక కామెంట్ పెట్టారు. అలాగే కొంతమంది బయట కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మొన్న ఎవరో పబ్లిక్ బయట తీసుకోవడానికి ఒక ఛానల్ వాళ్ళు బయటకు వెళ్ళి చిరంజీవి గారు ఇట్లా తన దగ్గర పనిచేసే సిబ్బందిని చాలా బాగా చూసుకుంటారు, అదేవిధంగా వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా కూడా హెల్ప్ చేస్తారు, మెడికల్ పరంగా కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ పరంగా కానీ అని చెప్పేసి ఆయన హెల్పింగ్ నేచర్ గురించి వాళ్ళు ఏదో పబ్లిక్లోకి వెళ్ళిపోయి పబ్లిక్ బయట తీసుకుంటా ఉంటే అందులో ఒకడు అన్నాడు. ఏమన్నాడంటే, ఏముందండి, అపోలో హాస్పిటల్ వాళ్ళ కోడలకు సంబంధించిందే కదా, ఎంతమందికైనా వాళ్ళు మెడికల్ పరంగా అంటే హెల్త్ పరంగా వాళ్ళు హెల్ప్ చేయొచ్చు, దానిలో ఏముంది, పెద్ద వాళ్ళకి ఏమైనా డబ్బులు ఖర్చు అయ్యేటియా, వాళ్ళ కోడలకు చెప్పేస్తే ఆమెనే చూసుకుంటుంది కదా ట్రీట్మెంట్కి సంబంధించింది అని చెప్పి ఒకడు కామెంట్ చేయడం జరిగింది. నా వీడియో కింద కూడా అలాంటి కామెంట్స్ ఒక 2 ఉన్నాయి. నాకు అనిపించింది, నిజంగా ఇంత దారుణంగా ఎలా ఆలోచిస్తారు అంటే, అపోలో హాస్పిటల్ ఎవరిది? ఉపాసన కొనిదెలది కాదు, అక్కడ ఆమె ఒక డైరెక్టర్ అనుకుంటా. అదేవిధంగా అది ఎవరిది? డాక్టర్ సి ప్రతాప్ రెడ్డిది. అంటే ప్రతాప్ రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు అపోలో హాస్పిటల్స్ నిర్వహిస్తున్నారనేది వాస్తవం. వాళ్ళ ఇంటి అమ్మాయిని రామ్ చరణ్ గారు పెళ్లి చేసుకోవడం వల్ల అపోలో హాస్పిటల్ వీళ్ళది కాదు, వీళ్ళది అయిపోదు. చిరంజీవి గారు చెప్పిన వ్యక్తులకు అపోలో హాస్పిటల్ ఏం ఫ్రీగా వైద్యం చేయరు అనడానికి నా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. చిరంజీవి గారు కూడా డబ్బులు కట్టాల్సిందే. ఇదిగో ఈ స్క్రీన్ షాట్స్ మీరు చూడండి. అపోలో హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి బిల్స్, ఎవరికైతే చిరంజీవి గారు ట్రీట్మెంట్ పరంగా హెల్ప్ చేశారో, వాళ్ళ హెల్త్ పరంగా చిరంజీవి గారు ఆదుకున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బిల్స్ చిరంజీవి గారే పే చేశారు. వాటికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చూస్తున్నారు కదా. ఇందులో ఒకటి, కమెడియన్ సుధాకర్ గారి అన్నయ్యకు కూడా చిరంజీవి గారి ట్రీట్మెంట్ చేయించారు. కానీ దురదృష్టవత్తు ఏంటంటే ఆయన లేరు. ఇదిగో మరో స్క్రీన్ షాట్ పెడుతున్నాను చూడండి. ఈ బిల్లు చిరంజీవి గారికి సంబంధించింది. చిరంజీవి గారు షోల్డర్ సర్జరీ చేయించుకున్నారు, దానికి సంబంధించినటువంటి బిల్ కూడా. అంటే చిరంజీవి గారికి ఏం ఫ్రీగా వాళ్ళు వైద్యం చేయలేదు, ఆయన కూడా బిల్లు కట్టారనడానికి ఈ స్క్రీన్ షాటే సాక్ష్యం. అట్లా అపోలో హాస్పిటల్ చిరంజీవి గారికి ఏమైనా ఇస్తే కాస్త ఏమైనా పర్సంటేజ్ ఏదైనా 5-10% ఏమైనా తగ్గిస్తారేమో బిల్లో, కానీ ఆయన చెప్పిన వ్యక్తులకు ఫ్రీగా వైద్యం చేయరు, దేనికి దానికే ఉంటుంది. కూడలేనంత మాత్రాన చిరంజీవి గారు సజెస్ట్ చేసిన వ్యక్తులందరినీ తీసుకెళ్ళి అపోలో హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ జరగదనడానికి ఈ స్క్రీన్ షాట్సే సాక్ష్యం, ఈ బిల్సే సాక్ష్యం. స్వయంగా చిరంజీవి గారు కూడా షోల్డర్ ఆపరేషన్ చేసుకోవడానికి ఆయన కూడా డబ్బులు కట్టారు. చిరంజీవి గారు ఆయన్నే సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి ఎవరికైనా ఇబ్బంది ఉందో హెల్త్ పరంగా కానీ లేదంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదున్నా కూడా చిరంజీవి గారు డబ్బులు ఖర్చు చేస్తున్నాడు. ఆయన కష్టార్జితాన్ని ఆయన ఖర్చు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నారంటే, అపోలో హాస్పిటల్ వాళ్ళకి సంబంధించిందే కదా, అందుకే వాళ్ళు ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, దాంట్లో చిరంజీవి గారు గొప్పతనం ఏముందని చెప్పేసి కొందరు చెత్తనా కొడుకులు చెత్త వాగుడు వాగుతున్నారు. కాబట్టి నేను ఈ బిల్స్ తెప్పించి మరీ మీకు నేను చూపిస్తున్నాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, చిరంజీవి గారు కూడా డబ్బులు కట్టాల్సిందే. ఆఖరికి మెగా ఫ్యామిలీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళు కూడా డబ్బులు కట్టాల్సిందే. ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది కదా, చిరంజీవి గారు తన కష్టార్జితాన్నే ఖర్చు పెడుతున్నారు. అంతేగాని అపోలో హాస్పిటల్ వాళ్ళ బంధువులకు సంబంధించిందని ఫ్రీగా వైద్యం చేయరు, దేని లెక్కలు దానికే ఉంటాయి. అందుకే అర్థం చేసుకోండి, పిచ్చి వాగుడు వాగకుండా రియాలిటీలోకి రండి, వాస్తవాలు గమనించండి.